సినిమా రిలీజ్కు ముందు కంటెంట్ స్ట్రాంగ్గా రీచ్ అవ్వాలన్న ఉద్దేశ్యంతోనో లేదంటే మూవీ వార్తల్లో ఉండాలన్న ప్లానింగ్తోనో కాస్త గీత దాటి సీన్స్ డైలాగ్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ సీన్స్ యూనిట్కు తలనొప్పిగా మారుతున్నాయి. ఫైనల్గా ఆడియన్స్కు సారీ చెప్పి ఆ సీన్స్కు కత్తెర వేసే పరిస్థితి వరకు వెళ్తోంది. రీసెంట్ టైంలో ఇలా రిలీజ్ తర్వాత కత్తెరపడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జాట్. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అయితే అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో విలన్ చేసిన ఓ సీన్ ఓ మతాన్ని కించపరిచేలా ఉందన్న వివాదం తెర మీదకు వచ్చింది. దీంతో చిత్ర యూనిట్పై కేసులు నమోదు కావడంతో పాటు సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. వివాదం ముదిరిన నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందించింది. ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని, ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే క్షమించాలని కోరింది. అంతేకాకుండా వివాదాస్పద సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తున్నట్లుగానూ ప్రకటించింది. మరి ఈ నిర్ణయంతో నిరసనకారులు శాంతిస్తారేమో చూడాలి. ఇటీవల L2M4 విషయంలోనూ ఇలాంటి వివాదమే తెర మీదకు వచ్చింది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రాసుకున్న ఓ సన్నివేశం వాస్తవాలను వక్రీకరించేలా ఉందన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో స్వయంగా మోహన్ లాలే క్షమాపణ కోరారు. రిలీజ్ తర్వాత రీసెన్సార్కు వెళ్లిన మేకర్స్ 17 లక్షలకు పైగా ఖర్చుతో సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ సావా విషయంలోనూ ఇలాంటి వివాదమే తెర మీదకు వచ్చింది. సంభాజీ మహారాజ్ పాత్రను గౌరవంగా చూపించలేదని, ఓ పాటలో ఆయన్ను డ్యాన్స్ చేస్తున్నట్లుగా చూపించడం బాగాలేదని ఆయన వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక వివాదాన్ని పెద్దది చేయకుండా వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించింది చిత్ర యూనిట్.